నమస్కారం. ఈరోజు టాపిక్ సిడబ్ల్యూ లెడ్బీటర్, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ గారికి మహాత్ములు యోగ దృష్టిని ప్రసాదించారు. అందువలన ఆయన రాసిన పుస్తకాలని మిగతా వాళ్ళు రాసిన పుస్తకాలకి చాలా భిన్నంగా ఉంటాయి. ఈ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, లేకపోతే తెలుగులో దివ్యజ్ఞాన ప్రబోధిని, ఈ పుస్తకాన్ని చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ గారు తన యోగ దృష్టిలో చూసిన విషయాలు రాయడం జరిగింది. ఆయన చూసిన విషయాలే మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఐ డిడ్ంట్ డై, ప్రత్యక్ష అనుభవంతో నేను చెప్పటం లేదు, ఆయన అనుభవాలని అందరి ముందు పెడుతున్నాను. ఎందుకంటే మృత్యు అనంతర జీవితం విషయం ఎందుకండి, బతికున్నప్పుడే మనకు సమంగా తెలియదు కదా అని అనవచ్చు. మరణానంతర జీవితం సంగతి తెలుసుకుంటే ఈ జీవితాన్ని మనం చక్కబరుచుకోవచ్చు. తర్వాత ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేయాలి అని తెలుసుకుని కదా ఇక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు. అక్కడ ఏదో నూతిలో దిగాలంటే ఎవరు వెళ్ళరు కదా. సో లేటర్ ఆన్ ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమిటో ఇప్పుడే పెట్టుకుంటాం. బ్యాంకులో పెట్టుకునే ధనం అవసరమా, మరణానంతరం కూడా పనికొచ్చే ధనం అవసరమా, మనం ట్రై చేస్తాం ఇప్పుడే. అందుకనే జ్ఞానుల జీవిత విధానం వేరేగా ఉంటుంది. జ్ఞానం అసలు లేకుండా ఉండదు, తక్కువ ఉన్న వాళ్ళ జీవితం వేరేగా ఉంటుంది. ఈ పుస్తకం ప్రకారం జీవాత్మకి చావు లేదు. మనం ఒక డ్రెస్ మార్చుకుని ఇంకో డ్రెస్ వేసుకున్నట్టే మృత్యు. ఒక ఆయన మొన్న బెనారస్లో నా పక్కనే ఉంటారు, 88 ఏళ్ళు ఆయన. లక్ష్మీ థియాసఫిస్ట్లకి భయం లేదు, మరణానంతరం చాలా హ్యాపీగా ఉంటామన్నారు. అంటే మరణం అంటే మనం ఎందుకు భయపడుతున్నాం, మరణం అంటే మనకు తెలియదు. నిజంగా మనం జాగ్రత్తగా మనం చూసుకుంటే మన భయం దేనికంటే, మనం ఆర్జించిన వస్తువులు వదిలేయడానికి, మనం నా అనుకున్నటువంటి వ్యక్తులను వదిలేయడానికి, జీవితకాలం అంతా మోహాన్ని అనురాగాన్ని పెంచుకున్నటువంటి విషయాలన్నీ వదిలేయడానికే మన దుఃఖం అండి. తెలియని మృత్యు అంటే మనసుకేమీ తెలియదు, దానికోసం మనకు భయం లేదు. అయితే ఈ జీవాత్మ నిన్న గోపాలకృష్ణ గారు, శాస్త్రి గారు చాలా వరకు చెప్పిన విషయాలు ఇప్పుడు మనకి హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఇది కంటిన్యూయేషన్. అప్పుడే శరీరాల కోసం చెప్పారు. 3 శరీరాలకే మృత్యు ఉంది. అంటే భౌతిక శరీరం వదిలేస్తోంది. అలాగే మృత్యు అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళడమే కానీ నిజమైన నేనుకి చావు లేదు. మరి చనిపోయేది ఎవరండి? శరీరం. మరి నేను శరీరాన్ని అనుకున్న భావన వల్ల నేను చనిపోతున్నాను అనుకుంటున్నాం. బతికుండగా ఆ భావాన్ని మనం తగ్గించుకున్నాం అనుకోండి. లేకుండా నా కారు నేనంటే ఎలా, నా శరీరం నా పనిముట్టండి. ఆ భావన గట్టిగా ఉండడం వల్లే ఇన్ని రకాలైనటువంటి జనన మరణాలు, దుఃఖాలు, బాధలు, కర్మలు, కర్తృత్వం, భోక్తృత్వం అన్నీ దేనికి వస్తున్నాయి? నేను శరీరాన్ని అనుకోవడం వల్ల. నేను శరీరాన్ని అనుకోవడం వల్ల నా వాళ్ళు వీళ్ళు, మీరు పరాయి వాళ్ళు, భేదభావం మొదలైంది. ఆ భేదభావం ఒక సిన్. నేను శరీరాన్ని అనే భావంలో స్వార్థం ఉంటుంది, అది మరొక సిన్. ద్రవ్య పట్ల ఆకర్షణ. నిన్న ఎవరు చెప్పారో, పుట్టిన నుంచి చనిపోయే వరకు సంథింగ్ మనం వెనకాల పరిగెడుతూ ఉంటాం. ఎందుకు పరిగెడుతున్నామో తెలియదు, ఎందుకు ఆరాటపడుతున్నామో తెలియదు. అలసిపోతాం, పడుకుంటాం, మళ్ళీ మన్నాడు స్టార్ట్ ఆ పరుగు. లక్ష్యము లేకుండా చేసే పనుల సంఖ్య డైరీ రాసుకుంటే
ఎక్కువ ఉంటుంది. ఇలాగా మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ కూడా మన జీవితకాలంలో చేసే పనులు. అంటే మొట్టమొదటగా మనకి భౌతిక శరీరం అన్నది చనిపోతుంది, చనిపోవాలి కూడా, అది చాలా అవసరం. అంటే నేను చనిపోయాను అనుకోవడం అజ్ఞానులు చేసే పని. అలాగే నాకు ఆత్మీయులైన వ్యక్తి చనిపోయారంటే ఆ వ్యక్తి బాడీ చనిపోయింది, అసలైన ఆ వ్యక్తికి మృత్యువు లేదు. ఇన్ని వింటాం, మనదైన గతంలోంచి వచ్చిన పాతుకుపోయిన ఆలోచనలనే గట్టిగా పట్టుకుంటున్నాం. అందుకోసం మనం గమనించాల్సింది ఏంటంటే భౌతిక శరీరానికి మృత్యు ఉంది, దాంతోపాటుగా నెక్స్ట్ కామ శరీరం కూడా చనిపోతుంది, వెంటనే కాదు, కొంతకాలం. మూడవది మానసిక శరీరానికి మృత్యు ఉంది, ఆ మిగతా శరీరాలకి మృత్యువు లేదు. అయితే భౌతిక శరీరంతో పాటుగానే నిన్న చెప్పారు కదా, ఇథరిక్ డబుల్ లేక ప్రాణమయ కోసం దాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అది కొందరికి వెంటనే పోవచ్చు, కొందరికి 2, 5, 4 అంటే అలాగా వారం రోజుల్లో పోవచ్చు. అది శరీరం కాదు, అంటే ప్రాణమయ కోసం అని మనం ఇక్కడ ఇంకో రకంగా చెప్తాం. కానీ ఇథరిక్ డబుల్ అనేది కూడా నశించిపోతుంది. ఇంకా సగటు మానవుడు అంటే సామాన్యంగా జీవించే మానవుడు ఎక్కువ కాలం కామలోకంలోనే జీవిస్తారు. కామలోకం తర్వాత మానసిక లోకానికి ఎవరు వెళ్తారండి? జీవాత్మ. అయితే ఈ కామ శరీరంలో ప్రతి లోకంలో 7 ప్లేన్స్ ఉన్నాయని నిన్న తెలుసుకున్నాం. 1, 2, 3 ఒక భాగం, 3, 4, 5 ఒక భాగం, 7th ప్లేన్ ఒక భాగం, 3గా విడదీయవచ్చు. 1, 2, 3, 4, 5, 6 అండ్ 7. మనం ఇక్కడ జరిగేది 7th ప్లేన్ ఆఫ్ కామ శరీరంలో డ్రంకర్డ్స్, హత్యలు చేసిన వాళ్ళు, దుష్టత్వంతో క్రూరత్వంతో ఇతరుల్ని బాధించేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అక్కడ ద్రవ్యం కూడా, అంటే మొట్టమొదటి మనం గమనించాలి, భౌతిక శరీరం కంటే యాస్ట్రల్ బాడీ చాలా పలచటి పదార్థంతో, సటిల్ సూక్ష్మతరమైన పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. కామ శరీరం కంటే యాస్ట్రల్ బాడీ అన్నా కామ శరీరం అన్నా ఒకటి. ఎప్పుడెప్పుడు నేను పొరపాటున యాస్ట్రల్ బాడీ అన్నా కామ శరీరం అని గుర్తుపెట్టుకోండి. కామ శరీరం తర్వాత మానసిక శరీరం ఇంకా సూక్ష్మమైన పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. మానసిక శరీరం కంటే కారణ శరీరం ఇంకా సూక్ష్మతరమైన పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. ఇంకా ఆ తర్వాత సూక్ష్మాతి సూక్ష్మం మనం దాన్ని ఇంకా చెప్పలేం. అయితే సగటు మానవుడు ఎక్కువగా 40 సంవత్సరాలు కామ శరీరంలో ఉంటే 200 సంవత్సరాలట మానసిక శరీరంలో ఉంటారు. కొంచెం నిస్వార్థ జీవితం, మంచి పనులు చేసిన వ్యక్తి ఒక 20 సంవత్సరాలు కామ శరీరంలో ఉంటే 1500 సంవత్సరాలు మానసిక శరీరంలో ఉంటారు. మానసిక లోకం అంటే ఈక్వల్ టు స్వర్గం. అయితే కామలోకంలో ఏమి జరుగుతుంది, దీనికోసం ఇంకా డీటెయిల్డ్గా ప్రశ్నోత్తరాల్లో దివ్య జ్ఞానం అనే దాన్ని పావ్రీ గారు ఇంగ్లీష్లో రాస్తే పిఎల్ఎన్ ప్రసాద్ గారు తెలుగులోకి ప్రశ్న జవాబు అలాగా తర్జుమా చేశారు. అయితే కామ శరీరంలో 7వ ప్లేన్లో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళైతే, అయితే ఇక్కడ చాలామంది అనుకుంటారండి ఇక్కడ చేసిన పనికి మనకి పనిష్మెంట్ ఉంటుంది, ఒక నరకం ఉంది, ఒక స్వర్గం ఉంది. స్వర్గం అనేది ఒక లోకంగా లేదు, అది కేవలంగా ఒక కాన్షియస్ ప్లేన్, అంటే ప్రజ్ఞాపూరితమైన ఒక స్థాయి. అదేవిధంగా నరకం కూడా అది లోకమైనా ఆ స్థాయి అయినా బాధే. ఎందుకంటే ఆ 7th ప్లేన్లో మ్యాటర్లో వ్యక్తి ఉక్కిరి అయిపోతూ ఉంటాడు, అతీతమైన బాధపడతాడు. అక్కడి నుంచి ఒక సెకండ్ ఒక 1000 సంవత్సరాల్లో గడుస్తుంది, తట్టుకోలేని బాధ. అయితే
భగవత్ సామ్రాజ్యంలో పనిష్మెంట్ లేదండి. క్రిస్టియన్స్ పర్గేషన్ అంటారు. అంటే ఆ బాధ అనుభవించడం వల్ల అమ్మ బాబోయ్ ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యకూడదని ఒక బోధ వస్తుంది. ప్రతి కర్మ అనుభవం వల్లే పోతుందండి. మనకి భూమి మీద ఉన్నంతసేపు కూడా చాలా అనుభవాల ద్వారా మన కర్మలు పోతాయి. మన అజ్ఞానం వల్ల వాళ్ళు నన్ను ఏదో బాధ పెట్టారు అనుకుంటాం. ఆ బాధ పెట్టేవాడు మన సొంత తమ్ముడైనా అల్లుడైనా అత్తగారైనా తల్లైనా నిమిత్త మాత్రం. వాళ్ళకి ప్రచోదనం ఇచ్చేది మన కర్మ. చాలామంది ఈ భార్య బాగులేదు, ఈ భార్యని ట్రాన్స్ఫర్ చేసేద్దాం లేకపోతే రీప్లేస్ చేద్దాం అని ఆలోచిస్తారు. సేమ్ థింగ్ భర్త బాగోలేడు, మరో భర్త అయితే నేను ఎంత సుఖపడుతును. కర్మ వెనకున్నది కదండి. మరో భార్యతోటి అతను అలాగే బాధపడతాడు, మరో భర్త అయినా అదే బాధపడుతుంది స్త్రీ. ఈ ప్లేస్ బాగోలేదు, హిమాలయాల్లోకి వెళ్ళిపోతే నాకు ఎంత ఏకాగ్రత వస్తుందండి అంటారు. ఇప్పుడు బంధాలు ఉన్నాయండి, ఈ బంధాలు పోతే చూసుకోండి నా అంత గొప్పవాడు లేడని చెప్తుంటారు. ఇప్పుడు మీరు ఏం చెయ్యలేరు అది ఇంకోసారి చెయ్యలేరంటారు మాస్టర్స్. ఇప్పుడున్న కండిషన్లోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం సక్సెస్ఫుల్గా లేకపోతే ఎప్పుడు ఉండలేం. సో లా ఆఫ్ కర్మ మనం ఎవరిని మార్చినా, వ్యక్తిని మార్చినా, స్థలాన్ని మార్చినా మన కర్మ తప్పదు. మన కర్మని వదిలి మనం ఎక్కడికి వెళ్ళటం లేదండి, మనం వెళ్ళిపోయినా అది వెనకే వస్తుంది. అందుకని కొంత కర్మ ఈవెన్ కామలోకాల్లో కూడా దహించిపోతుంది. సో 7th ప్లేన్ అదైతే 1 2 3 4 5 6 6th ప్లేన్లోకి వచ్చేసరికల్లా ఎంత స్వార్థ కర్మలు చేస్తున్నా అక్కడక్కడ నిస్వార్థ కర్మ ఏదైనా చేసిన వాళ్ళు ఉంటారనుకోండి, అలాంటి వాళ్ళందరూ ఈ 4 5 6 ప్లేన్లోకి వస్తారు. అంటే దాన్ని బట్టి 6 నుంచి 5 అవి ఎక్కువ అవుతున్న కొద్దీ 5 మంచి కర్మలు, తర్వాత 4, ఇంకా 1 2 3 అన్నది మానసిక లోకానికి దగ్గరగా వచ్చేస్తాం. అంటే అక్కడ ఇంకొంచెం రిఫైన్డ్ కర్మలు, మంచి కర్మలు చేసిన వాళ్ళు భూమి మీద ఉండి ఒక చక్కటి కళారంగంలో ప్రవేశం ఉన్నా, లేకపోతే వాళ్ళు స్వార్థపూరితంగా ఉన్నా, అందుకే కామలోకానికి వెళ్ళి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ 1 2 3 ప్లేన్లోకి వస్తారు. అంటే వాళ్ళకి కళలంటే అభిరుచి ఉంది, తర్వాత కుటుంబ ప్రేమ ఉంది కానీ స్వార్థపూరితమైన ప్రేమే. అలాంటి వాళ్ళందరూ ఆ ప్లేన్లో ఉంటారు. ఇవన్నీ చదివాక మనకేం తెలుస్తుందంటే ఎంత నిస్వార్థంగా ఉంటే అదే మన బ్యాంక్ బ్యాలెన్స్ అండి. ఎన్ని క్షణాలు నిస్వార్థంగా గడుపుతున్నాము, మనం బ్యాంకులో డబ్బులు వేసుకున్నట్లు లెక్క. మనం ఎంత దాన ధర్మాలు చేస్తున్నాం, ఎంత ఇతరుల కోసం తప్పిస్తున్నాం, ఇతరుల సుఖం నా సుఖం కంటే ఎక్కువ అనుకుంటున్నాం, అదే మన బ్యాంక్ బ్యాలెన్స్. అందుకే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం 18 పురాణాలు చదివిన తర్వాత రాసాక వ్యాసుడు ఏం చెప్పాడంటే పరోపకారమే పుణ్యం, పరులను పీడించడమే పాపం, 2 ముక్కల్లో చెప్పేశాడు. సో మనం ఎంత జ్ఞానం ఆర్జించినా, 10 కాదు 12 PhDలు చేసినా పరోపకార పారిణత లేనప్పుడు బాధపడవలసిందే. ఆఫ్టర్ డెత్ ఇప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం, వాళ్ళు అన్నీ ఉంటాయి, ఓహోహో ఇంత గ్రేట్ అంటారు. కానీ ప్రేమ పరోపకార పారిణత లేని వాళ్ళకి ఇక్కడ ఆనందపడటం లేదు, అక్కడ ఆనందపడలేరండి. అంటే మీకు ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొచ్చింది. శ్రీపాద వల్లభ చరిత్రలో ఘనపాటీలు అంటారు కదండి, వాళ్ళు చనిపోతారు. అంటే వేదాల్లో చాలా దిట్టలు చనిపోతే స్వర్గానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం విన్నారు, స్వర్గంలో ఆకలి దప్పులు ఉండవు, హాయిగా ఉంటాం. కానీ వాళ్ళకి ఆకలి దాహం తీరలే. ఇంద్రుడు వచ్చాడు, ఆహాహా మీరు ఇంత గొప్పవారు, అంత గొప్పవారు, ఇంత గ్రేట్ అని పొగిడేస్తాడు, వెళ్ళిపోతాడు. స్వర్గాధిపతే వచ్చి తన్ని పొగిడేరు, ఎంత గ్రేట్ చెప్పండి. 2వ రోజు వస్తాడు పొగుడుతాడు, 3వ రోజు వస్తాడు పొగుడుతాడు. వీళ్ళకి లోపలేమో ఆకలి ఆకలి ఆకలి, దాహం దాహం,
ఇంకా కంట్రోల్ చేసుకోలేక ఇంద్రుడిని అడిగేస్తారు, మీరు మమ్మల్ని పొగుడుతున్నారు బాగుంది, కానీ మాకు ఈ స్వర్గంలో ఆకలి ఉండదని విన్నాం, దాహం ఉండదని విన్నాం, మాకు చూస్తే ఆకలి దప్పులు ఇలాగా కాల్చేస్తున్నాయి, దానికి నేనేం చెయ్యలేను, నన్ను క్షమించండి అంటాడు అంత స్వర్గాధిపతి కూడా. మీ బ్యాంక్ బ్యాలెన్స్లో లేదు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు అన్నారు, రఘు నువ్వు వెళ్ళి ఒక 10,000 విత్డ్రా చెయ్యని. ఆయన అంటాడు, నీకు బ్యాంక్ బ్యాలెన్స్లో లేదండి అంటాడు. అప్పుడు ఏం విత్డ్రా చేయగలరు? ఇంద్రుడైనా వెళ్ళినా, రామచంద్రరావు గారు వెళ్ళినా విత్డ్రా చేయలేరు. స్వర్గాధిపతి అయినా మీరు ఒక్కరికి కూడా దాన ధర్మాలు చేయలేదు, మనస్ఫూర్తిగా పిండ ప్రదానం కూడా చేయలేదు. ఆ పిండ ప్రదానం చేసినప్పుడు ఆ బ్రాహ్మణులు తింటున్నప్పుడు కూడా ఏం బాగా తింటున్నారని, ఎంతెంత తినేస్తున్నారని బాధపడ్డారు. అందుకని మీకు ఇక్కడ బ్యాలెన్స్ ఏం లేదు, నేనేం చెయ్యలేనంటాడు. చూసారా, ఇది మనకు అర్థమైంది. అంటే శ్రీపాదవల్లభ చరిత్రలో చెప్పినట్టుగా మనకి బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే అక్కడ వాళ్ళదేం తప్పు కాదండి, మనమే మన కర్మకి బాధ్యులం. థియాసఫీలో మాస్టర్స్ ఏం చెప్పారు? మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ లా మేకర్, తన అదృష్ట దురదృష్టాలకి తానే కర్త. చాలామంది తెలివితేటలతో లోపలేమో దుష్టభావాన్ని పెట్టుకుని ఎంతో మంచిగా మాట్లాడతారు. ఎందుకంటే నవీన నాగరికత మనకి ఏం చెప్పిందంటే, పైన లిప్స్టిక్స్ వేసుకో, పైన పౌడర్లు వేసుకో, లోపల నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు. దాని ఎఫెక్ట్ మనం అక్కడ కర్మదేవతల్ని లిపికాస్ అంటారు, బహుజాగ్రత్తగా చూస్తారు. మరణానంతర స్థితిలో కూడా మనకి అనుభవాలు తప్పవు. అందుకని ఎంత నిస్వార్థంగా ఇక్కడ జీవించేమో అదే మన బ్యాంక్ బ్యాలెన్స్. అప్పుడు అయినా పూర్తి నిస్వార్థంగా కొందరు ఉండలేరు కదండి. అందువల్ల కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉంటాయి. అంటే ఆ స్వార్థపూరితమైన కర్మలే ఎక్కువగా ఉండడం బట్టి ఎక్కువ కామలోక జీవితం గడుపుతారు చాలామంది. విషయ వస్తువులే సర్వస్వం అనుకోవడం బట్టి, ఇక్కడున్న ద్రవ్యంతో ఉన్నటువంటి వస్తువుల మీద మోహం పెట్టుకోవడం బట్టి మరణానంతరం కూడా అక్కడ అలాగే ఉంటారు. అంటే కొంతమందికి అసలు కామలోకం ఉంది అని తెలియకపోతే వాళ్ళు చనిపోయాక కామలోకంలో కళ్ళు తెరవరు, చాలా కాలం నిద్రలోనే ఉంటారు. అయితే ఈ కామలోకం బాధలు పెట్టేదే కాదు కదండి. అంటే ఎవళ్ళైతే చక్కటి కర్మలు చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ప్రకృతి అంటే చాలా ఇష్టం అనుకోండి, కామలోకంలో భౌతిక శరీరం లేదు, ఈ భౌతిక శరీరం ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక ట్రక్కో ఒక కారో ఏదో ఉండాలి, లేకపోతే ఒక ట్రైన్ కానీ మనకి బస్సు కానీ ఏరోప్లేన్ కానీ ఏమైనా ఉండాలి. చలేస్తోంది, రక్షించుకోవడానికి గృహం, చక్కటి బట్టలు, ఆభరణాలు, ఇవన్నీ ఏమిటండి ఒక్క భౌతిక శరీరానికి. అక్కడ అది ఉండదు కదా. ఇక్కడ భౌతిక శరీరం వదిలేసిన తర్వాత అయ్యో నా వాళ్ళు చచ్చిపోయారో అని ఏడుస్తారు ఎవరండి? బతుకున్న వాళ్ళు. ఆ ఏడుపు వాళ్ళంటే వాళ్ళ ప్రయాణం చాలా కష్టమైపోతుంది, వాళ్ళు చాలా బాధపడిపోతారు, వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు ఎంత ఆత్మీయులు చనిపోయినా ఏడవరు. ఆ తర్వాత వాళ్ళకి మనం కనిపిస్తూ ఉంటాం, మన కామ శరీరం కనిపిస్తుంది, మనకి వాళ్ళు కనబడరు, మన భౌతిక శరీరం వాళ్ళకి కనబడదు. అందుకే మనం నిద్రపోయినప్పుడు శుభ్రంగా వాళ్ళతో మామూలు బతికున్న వాళ్ళలా మాట్లాడేస్తుంది మన కామ శరీరం. వాళ్ళ కామ శరీరంతో అన్నీ కలిసి పనిచేస్తాం, కానీ మనకు తెలివి వచ్చే గుర్తుండదు. అవి కళలు కాదు, యాస్ట్రల్ బాడీ పని. కామ శరీరం వాళ్ళ కామ శరీరంతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది, కానీ తెలివి వచ్చాక మనకు గుర్తుండదు. అందుకనే వాళ్ళు వియోగం వాళ్ళకి లేదు, చనిపోయిన వాళ్ళకి మనం బాగానే ఉంటాం. అందుకే వాళ్ళకి మనం ఏడుస్తూ ఉంటే వాళ్ళు చాలా విపరీతమైన బాధపడతారు. అదిను ఎవరికైతే కామ శరీరంలో ఉండి అయ్యో నాది భౌతిక శరీరం వదిలేసేనే అనే బాధపడే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా భౌతిక శరీరంతో మనకి లంపటం ఎక్కువ పెట్టుకుంటాం అనుకోండి, అప్పుడు బాధ ఎక్కువే. అందుకే ఇవన్నీ తెలిసాక బతికుండగానే మోహం తగ్గించేసుకోవచ్చు కదండి హాయిగా. ఈ శరీరం ఎంతో ఆ శరీరం ఎంతని మనం చూడగలిగితే అంతకంటే గొప్పది ఏం లేదు. అందుకని భౌతిక శరీరంతో లంపటం పెట్టుకున్న వాళ్ళకి కామలోకంలో చాలా దాన్ని వదలలేక నానా బాధలు పడతారనమాట. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఒక షెల్ ఏర్పడి ఇక్కడ మనం నిన్న చెప్పారు కదండి, ఇదంతా ద్రవ్యం,
ద్రవ్యం అంటే కణాల సముదాయం. ఆ కణాలలో జీవకణాలు, అవి మృత కణాలు కాదు, కంటిన్యూస్ మూమెంట్ ఉంటుందండి. అవి ఏం చేస్తూ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు క్రూరత్వంతో నేను చనిపోయాను. నేను క్రూరత్వం ఉన్న వాళ్ళ కణాలను ఆకర్షిస్తాను. ఈవెన్ బతికుండగా కూడా మనం చేసేది అదే. ఇక్కడ మహాత్ముడు వచ్చి కూర్చున్నా, మహాత్ముడిలో ఉన్నటువంటి ఉన్నత ప్లేన్ కణాలు మనకి లేకపోతే ఆయన మహాత్ముడని మనం తెలుసుకోలేంగా. ఏదో పుస్తకాల్లో రాస్తే తెలుసుకుంటాం. అందుకే సమకాలీకులు ఎవరు గుర్తించరు. రాములు వారిని, కృష్ణుడిని అంటే 6 మహాత్ములు గుర్తించేట, వీళ్ళు కారణ జన్ములని. శృతి బాబాని అందరూ రాళ్లతో కొట్టారు. సమకాలీకులు ఎందుకు గుర్తించలేరు అంటే వాళ్ళకి అంత కణాలు లేవు. సో వాళ్ళలో ఉన్న ద్రవ్యరాశినే అది అట్రాక్ట్ చేస్తుంది. అక్కడ అలాంటి ద్రవ్యం, ఇంకా ఏంటి చెప్పనా, ఒక పిసినారు వస్తాడు, నీకు పిసినారుతనం ఉందని ఆపాదిస్తాడు. ఎందుకంటే అతను అదే చూడగలడు. వాళ్ళలో ఎలాంటి కణజాలం ఉంటే వాళ్ళు ఎదుటి వాళ్ళలో అదే చూస్తూ ఉంటారు. మీరు చూడండి కావాలంటే, వాళ్ళు అంతకంటే మీదకి వెళ్ళలేరు. సో వాళ్ళ పట్ల మనం ఏంటంటే కారుణ్యం కలిగి ఉండాలి. వాట్ ఈజ్ అవర్ డ్యూటీ, ఆర్ రెస్పాన్సిబిలిటీ? టు బీ కంపాషనేట్. కారుణ్యం కలిగి ఉండడం తప్ప అసహించుకోవడం కాదండి. కారణం ఏంటంటే ఇన్ని దశలు దాటి మనం వచ్చాం. సో మనకు బ్రదర్కి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇస్తూనే ఉండాలి. చిచ్చి నువ్వు ఇలా ఉన్నావని ఎవరిని తక్కువ చేయకూడదు. ఒకనాడు మనం అలాగే ఉన్నాం. అదొకటిను, మనం ఏదైతే బురద అని అసహించుకో, బురదలో ఉన్నాడు, అదే బురద మనం అనుభవించాల్సి వస్తుంది ఒకనాడు. ఎవరినైతే మనం అసహించుకుంటున్నామో ఆ లక్షణాలే మనం ఒకనాడు పొందాలి. అందువలన ఇప్పుడే మన జీవితాన్ని మనం సరిచేసుకోవచ్చు. నాకు అనిపించింది ఏంటంటే, సాధారణంగా నేను ఆత్మజ్ఞానానికి సంబంధించిన టాపిక్స్ ఎక్కువ చెప్తాను. ఈ మరణానంతర స్థితి తీసుకుని ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇలా ఉపయోగపడుతుంది. సో లేటర్ ఆన్ మనం ఎన్ని బాధలు పడాలి కనుక ఇప్పుడు మన జీవితాన్ని సరిచేసుకునే అవకాశం ఇంకా ఉంది. మహేంద్ర అని ఒక యోగి, డంకన్ గ్రీన్లీస్ అనే మరొక యోగి కలంలోకి దూరి ఆయన చేత రాయించేవాడు మసక చీకటిలో మరణానంతర అనుభవాలు. ఆయన ఆక్రోశించి చెప్తాడు, భూమి మీద ఉన్న ప్రతి క్షణం విలువైంది. ఆ జీవితం నువ్వు తర్వాత జీవితాలన్నీ నీకు ఆధారపడి ఉన్నాయి. నువ్వు భూమి మీద ఉన్న ప్రతి క్షణాన్ని ప్రార్థనలో గడుపు, పరోపకారంలో గడుపు, వేస్ట్ చేసుకోకని ఆక్రోశించి చెప్తాడు. మేము ఇక్కడ అనంతమైన సుఖంలో ఉన్నాం. ఆఖరికి చివరికి చెప్తాడు, మేము ఈశ్వరుడి దగ్గరికి వచ్చాం. ఈ ఈశ్వరుడు అంటే మీరు అనుకున్న ఈశ్వరుడు కాదు. ఏమి హాయిగా ఉంది, నేను మాటల్లో చెప్పలేను అంటాడు. ఇంకా అక్కడి నుంచి నేను చెప్పలేను అనిస్తాడు. అంటే ఈ భూమి మీద ఉన్న ఈ జీవితంలో ఉన్న ప్రతి క్షణము మన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునే జీవితం అండి. ఈ జీవితంలో ఇటు అటు ఏదో పొందేద్దామని పరుగులాటలు ఉన్నవాళ్ళు కామలోకంలో పరుగులెడతారు. ఇంకో పాయింట్ అండి, ఇక్కడ టీచింగ్లో ఉన్నవాళ్ళు అక్కడ టీచర్స్ని కలుస్తారు. ఇక్కడ ఏ ప్రవృత్తిలో ఉంటే వాళ్ళకి అలాంటి వాళ్ళే కనిపిస్తారు. ఇప్పుడు ఎక్కడో ఒక విజ్ఞాన శాస్త్రంలో గొప్ప సైంటిస్ట్ ఐన్స్టీన్ గారు ఉన్నారనుకోండి, చనిపోయి ఆయన ఏం చేస్తాడు, అటువంటి ఎక్స్పర్ట్స్ని అందరినో కలుస్తాడు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఆయనకు వెళ్ళిపోవడానికి ఒక సెకండ్ కాలం చాలు. కామ శరీరంలో భౌతిక శరీరం లేదు కదండి, దాని ప్రయాణం చాలా ఫాస్ట్. వాళ్ళ తలుచుకున్నంత మాత్రంలో వెళ్ళిపోతారు. ఊహించుకున్న మాత్రంలో ఇల్లులు భవనాలు కట్టేసుకుంటారు. చక్కటి బట్టల్ని వాళ్ళ ఊహలోనే వాళ్ళు చాలా అందమైన బట్టలు వేసేసుకుంటారు. అలాంటి అక్కడ కొదవ లేదు, రోగాలు లేవు. భౌతిక శరీరం ఉంటే కదా రోగం, హాస్పిటల్స్ అంతకంటే అక్కర్లేదు. సో ఇలాగా వీళ్ళు 7th ప్లేన్లో నుంచి అయితే ఏంటండి వాళ్ళకి అప్పుడు అలా ఉండగా 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 ఇంకా ఉండలేక ఆ అనుభవాలన్నిటితో ఇక మించి ఇలాంటి పని చేయకూడదనిపిస్తూ ఉంటుంది. అలాగ వాళ్ళ కర్మాన్ని అనుభవించి కొంచెం ప్యూరిఫైడ్ అయ్యాక మిగతా స్థాయిల్లోకి వస్తారు. ఆ విధంగా ఫస్ట్ ప్లేన్ ఆఫ్ కామలోకాలకు నెమ్మదిగా, అంటే అక్కడ అన్ని బాధలు పడ్డాక, బాధలు అంటే అది భరించలేని బాధ, దాన్ని పేరు ఏమిటి పెడితేనేమి, అది నరకం అని కాకపోయినా నరకం అనేది ఒక పర్మనెంట్ లోకంగా మనం ఊహిస్తున్నాం. ఒక పర్మనెంట్ లోకం అక్కర్లేదండి, ఆ బాధానుభూతి మాత్రం అందరికీ ఉంటుంది. అప్పుడు దాంట్లోంచి మహాత్ముల యొక్క పనికి మామూలు వాళ్ళకి ఏంటంటే నువ్వు ఎంత సఫర్ అవుతే నీకు అంత మంచిది అంటాం మనం. మహాత్ములు ఏంటంటే నీ సఫరింగ్లోంచి నువ్వు పాఠం నేర్చుకో అంటారు. ఆ సఫరింగ్లోంచి ఇటువంటి దుష్కర్మలు క్రూరకర్మలు నేను చెయ్యను అన్న పాఠం నేర్చుకుంటామండి. అప్పుడు మనం ఇంకో స్థాయిలోకి వెళ్తూ ఉంటాం. అక్కడ కూడా ప్యూరిఫై అయ్యి ఇంకో లేయర్లోకి వెళ్తాం. అయితే
ఇక్కడ స్టే అన్నది కూడా వాళ్ళ వాళ్ళ కర్మలు భూమి మీద ఆధారపడి ఉంటాయి. ఎవరైతే ఎక్కువ కాలం నిస్వార్థతతో ఉంటారో, ఉన్నతమైన ఆలోచనలతో ఉంటారో, వాళ్ళు కొన్ని రోజులు గంటలు కూడా ఉండరు కామలోకంలో, మానసిక లోకంలోకి వెళ్ళిపోతారు. అంటే ఎవరికైతే ఈ లంపటాలు ఎక్కువ ఉంటాయో, మోహాలు ఎక్కువ ఉంటాయో, తన వాళ్ళన్న పక్షపాత బుద్ధితో ఎన్నో రకాలైన హింసాత్మక పనులు చేస్తున్నాం. కృష్ణమూర్తి గారు అదే అంటారు, డివిజన్, నేను వేరు మీరు వేరు. ఆ డివిజన్లో మనం చాలా సీన్ చేస్తున్నాం. వీళ్ళు మా వాళ్ళండి అంటారు చాలామంది. అంటే మీరు పరాయి వాళ్ళని చెప్పడమేనా? ఆ పరభావం ఇగ్నోరెన్స్లోంచి వస్తుంది. అలాంటివన్నీ అక్కడ క్యాలిక్యులేటెడే. సో ఇలాంటి భావనలో ఉన్నవాళ్ళు దాంతో పాటే కొంచెం మంచి పనులు, నిస్వార్థత ఉంటే అదే వాళ్ళు పైకి వెళ్తారు. తర్వాత ఈ కామలోకంలో చెప్పాం కదండి, చనిపోయిన వాళ్ళు వీళ్ళతో కాంటాక్ట్ చేస్తూనే ఉంటారు. కానీ నిద్రపోయినప్పుడు తప్ప బతికున్నంతకాలం మనం ఏం చేస్తాం, ఈ ప్రపంచమైన కాన్షియస్లో ఉంటాం కనుక వాళ్ళు చెప్పేవి మనం అందుకోలేకపోతున్నాం. నిద్రలో మాత్రం కామ శరీరం కాంటాక్ట్ చేసి వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉంటాం. సో వియోగ బాధ చనిపోయిన వాళ్ళకి లేదు, మనకే ఉంది. అది కూడా భౌతిక శరీరంతో కానీ వాళ్ళు ఎక్కువ లంపటం పెట్టుకోకపోతే, పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అయ్యో భౌతిక శరీరం పడిపోయిందా అని కామ శరీరంలో కొంచెం అలజడి మొదలై సామాన్య స్థితిలో ఉన్న ఎక్కువ మంది స్థూలమైన కణాలతో ఒక షెల్ ఏర్పరచుకుంటారు. అంటే చుట్టూరా ఆ షెల్ వల్ల ఏమిటి కష్టం అంటే, వాళ్ళు ఉన్నత స్థాయికి సంబంధించిన అనుభూతులు పొందలేరు. ఆ షెల్లో అక్కడ కొంచెం మంచి కణాలు ఉంటాయనుకోండి, అక్కడక్కడ కొంత అనుభూతి చెందుతారేమో, కానీ ఈ షెల్ వల్ల వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. భయం వల్ల దట్టమైన కణాలన్నీ పైకి వచ్చేసి ఒక షెల్ తయారవుతుంది. ఈ షెల్ ఏర్పరచుకొని వాళ్ళు 7 ప్లేన్స్లో చక్కగా పనిచేస్తూ ఉంటారు. చక్కగా కదలగలుగుతాయి ఇక్కడి నుంచి అక్కడికి, అలా హాయిగా భూమి మీదలాగే. అంటే 5th, 4th, 5th, 6thకి వచ్చేసరికి భూమి మీదలాగే ఉంటుంది అక్కడ జీవితం. అయితే ఇక్కడ మనం ఏది రియల్ అనుకుంటున్నాం, కట్టడాలు, వాళ్ళకి అక్కడ ఊహాత్మక కట్టడాలు అంత రియల్గానూ ఉంటాయి. అసలు ఇది కూడా అన్రియల్ అంటారు కదా జ్ఞానులు. ఇప్పుడు మనం రియల్ అనుకున్నవన్నీ మన ఇంద్రియాలకే రియల్, ఇది కూడా అన్రియలే. ఇప్పుడు మనం జీవించేది కూడా ఒక డ్రీమే, అది మనకి తెలియట్లేదు. ఎందుకంటే మామూలు కళ పడుకోవడానికి ముందు తెలివిగా ఉంటాం, పడుకున్నాక తెలివిగా ఉంటాం. ఈ కళ అని తెలుస్తుంది. ఈ కళ జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది. జ్ఞానం వచ్చేకి ఇదంతా కళ అని తెలిసిపోతుంది. జ్ఞానం రానంతసేపే ఇది రియల్ అనుకుంటాం. సో ఇక్కడ మనకి ఇదెంత రియల్, వాళ్ళకి అక్కడ అవంత రియల్. అక్కడ వాళ్ళు ఎంతో అందమైన ఉద్యానవనాలు, చక్కటి మ్యూజిక్. ఆ మ్యూజిక్ అంటే చెవులతో కాదు, వాళ్ళకి ఇంద్రియాలు లేవుగా, మ్యూజిక్ అనుభూతి పొందుతారు. ఇక్కడైనా మనం అంతేనండి, ఒక వస్తువు తింటామండి, ఫస్ట్ టైం మనకి గొప్ప ఆనందం ఉంటుంది. మైండ్ పెట్టకుండా తింటాం. నిన్న తిన్నాను ఇది బాగుందని ఇవాళ తింటాం జ్ఞాపకంతో, అప్పుడు ఆ ఆనందమే రాదు. అంతెందుకండి, ఇందాకలు తిన్నాను బాగుంది ఇంకొంచెం తింటాను అనుకుంటే మళ్ళీ ఆనందం రావట్లే. ఏ ఇంద్రియ సుఖమైనా అలాంటిది. ఫస్ట్ టైం వితౌట్ మైండ్ వీ అబ్జర్వ్ ఎ లాట్. తర్వాత మనకు ఉండదండి, మనం జ్ఞాపకాలతో ఆలోచనతో సుఖానుభూతి పొందుతాం కనుక అది మనకి రావట్లేదు. పొందాలన్న తపనే మిగిలింది. అందుకే 90 ఏళ్ళు వచ్చినా ఈ ప్రపంచ అనుభూతుల కోసం తప్పిస్తూ ఉంటారు. ఎందుకు? జ్ఞాపకాలతో తప్పిస్తున్నారు. అక్కడ తేడా అది. అంటే ఇది చాలా, ఇంకోసారి మీకు మళ్ళీ ఎప్పుడైనా, ఇది చాలా ముఖ్యమైన విషయమే. ఫస్ట్ టైం ఒక్కటే మనం అబ్జర్వ్ చేస్తాం వితౌట్ మైండ్ ఉన్నప్పుడు. ద మూమెంట్ వీ పుట్ మైండ్, మనకు అనుభూతి లేదు, జ్ఞాపకాలు అన్న దాంతో చూస్తున్నాం, ఆలోచనతో తింటాం. నిన్నటి జ్ఞాపకాలు అందంగా ఉంది అన్న దాంతో ఇలా చూస్తాం, నిన్నటి జ్ఞాపకాలతో చూస్తున్నాం, ఇప్పుడు ఫ్రెష్గా చూడటం లేదు. సో అది వేరు. అలాంటివన్నీ కూడా కామలోకంలో ఇలా వాళ్ళు ఎన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కట్టుకుంటారో, ఎంత ఆనందమైనటువంటి ప్లేసెస్కి చక్కటి మ్యూజిక్ హాయిగా ఆనందిస్తూనే ఉంటారు. కానీ తర్వాత ప్లేన్లోకి ఇక్కడికి వెళ్ళే ముందుట కామ శరీరంలో కొంత భాగం, ఎలా అయితే భౌతిక శరీరం అంతా మృత్యు పొందింది, కామ శరీరంలో కొంత భాగం మాత్రం ఇంకా ఉండిపోతుంది. భౌతిక దేహాన్ని పట్టుకుని వేలాడాలి అనే లక్షణం ఉన్నవాళ్ళు అవి చిన్న షెల్గా తయారవుతారు. వాళ్ళు ఆ షెల్ ఏంటవుతుంది, బయటికి వెళ్ళడానికి అక్కడే ఉండిపోయి కొన్నాళ్ళు జీవం ఉంటుంది దాంట్లో. దాన్నే చాలామంది ఎవరైనా ఆవాహనకని పిలిచారనుకోండి, నా మిత్రుడేమిటి ఇంత దుష్టమైన ప్రవృత్తితో ఉన్నాడు అనుకుంటారు. ఎందుకంటే ఆ షెల్లో ఉన్నవన్నీ దుష్ట కణాలే, అలాంటి సాంద్రపూరితమైన కణాలే ఉంటాయి. తర్వాత కొన్నాళ్ళకి ఆ షెల్
జీవశక్తిని కోల్పోతే ఇక్కడ మరొక విషయం అండి, మనతో పాటు కామలోకంలో మనకంటే తక్కువ పరిణతి ఉన్న జీవులు, మనకంటే ఎక్కువ వికాసం చెందిన జీవులు కూడా ఉంటాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ దేవతలు అందరూ ఉన్న పక్కనే ఉన్న భూలోకంలో మనం గ్రహించలేము. కారణం మన కామ శరీరాల్లో అలాంటి మ్యాటర్ లేదు. ఇక్కడే దేవత వచ్చి కూర్చున్నా మనం చూడలేము. చూడడం అనే కాదు, అనుభూతి చెందలేము. ఆ మ్యాటర్ ఉండాలి మనకి. ఇప్పుడు ఒక ఆయన ఏదైనా థియోసాఫికల్ బుక్ చదివినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఎవరికైనా సరే లోపాలు మాట్లాడితే చాలా ఆనందంగా వింటారు. హిస్టరీ మాట్లాడినా అంటే ఆ కణాలయంలో అలాంటివి ఉన్నాయి. మనం అంతే. ఊరు వెళ్ళిపోదాం అనగానే అంతమంది ఎంత ఉత్సాహంగా ఉన్నారో మామూలుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కారణం మన కణాలు అలాంటి వాటికి అలవాటైపోయి ఎంత ప్రయాసపడి నేను వెళ్ళి సాధించేది ఏమిటి? అవేమి మనకు అక్కర్లే. పరిగెట్టడం అండ్ సంథింగ్ వి గెట్ అనే ఒక మనం ఏదో పొందేస్తాం. ఏంటి పొందుతామండి? పొందేదంతా లోపలే ఉంది. కానీ మనకు ఆ తపన తాపత్రయం అవన్నీ కూడా ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్నామండి. సంథింగ్ ఏదో పొందుతాం. ఎన్ని కాదండి, మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చిన వాళ్ళైనా అలాగనే ఉన్నారు. అదే అసూయాద్వేషాలు, అదే పరభావం. మరి ఇన్ని చూసేసాం లెక్కలు పెట్టుకోవడానికి. ఆర్ వీ గెటింగ్ ఎనీథింగ్ అన్నది చూడాలి కదండి. అంటే అది మనం ఎప్పుడు ప్రశ్నించుకోవట్లేదు. రన్ ఆఫ్టర్ రన్నింగ్ అండ్ గెటింగ్ నథింగ్. టైర్డ్, అలసిపోతుంది భౌతిక శరీరం. అంతే. అలాగ మనం జీవిస్తున్నాం. అంటే నాట్ ఓన్లీ హియర్, ఎనీథింగ్ మనం ఇంట్లో చేసే పనులు కానీ మనం డైరీ రాసుకుంటే ఒక 15 నిమిషాలు కూడా డైరీ చొప్పున మనం రాసుకున్నాం అనుకోండి 24 గంటల్లో, స్వార్థరహిత పనులు ఎన్నున్నాయో మనం కౌంట్ చేసుకుంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో మనకు అక్కడ తెలిసిపోతుంది. అంటే పూజ చేస్తున్నాం, పూజ కదండి అలా అంటారేంటంటే నేను అందరూ కూడా ఇలా విలవిల్లాడిపోయి విగ్రహారాధన ఎలా కాదంటే ఏమిటి చేస్తున్నామంటే విగ్రహం ముందు కూర్చుని ధనధాన్యాలు రావాలి, పుత్రులు పుట్టాలి, పుట్టిన వాళ్ళు సౌఖ్యంగా ఉండాలి, బోల్డ్ అంత డబ్బు వచ్చేయాలి. ఆ డబ్బు మళ్ళీ ఇంద్రియ సుఖాలే తెస్తుంది, ఏమీ కాదు. ఇంకా ఏంటి కొడతాం? నేను ఫరెవర్, ఎవరెందరూ చచ్చిపోయినా నేను మాత్రం ఫరెవర్ ఉండాలి. అదే కదండి మనం కోరేది. అంతకంటే ఏమైనా కోరుతున్నామా? నా వాళ్ళు మాత్రం క్షేమంగా ఉండాలి, మిగతా వాళ్ళు ఏమైనా పర్వాలేదు. సో ఇది స్వార్థకరమేనా? విగ్రహారాధన వద్దంటున్నారా, ఎంత తప్పు చేస్తున్నారా అని అందరూ అన్నారు. ఇంత విగ్రహారాధన చేసి మనం ఏం చేస్తున్నామండి? గంటలు పూజ చేస్తున్నాం. ఒకసారి ఒక ఆయన వచ్చాడు రామస్వామి స్వామీజీ దగ్గరికి, పిఠాపురం సంస్థానాన్ని. నేను కూడా అక్కడే కూర్చున్నాను. స్వామీజీ నేను 5 గంటలు ధ్యానం చేస్తాను, 3 గంటలు పూజ చేస్తాను అని తన కార్యక్రమం చెప్తున్నాడు. 1 కాదు 2 సార్లు 3 సార్లు చెప్పాడు. స్వామీజీ అలా మౌనంగా కూర్చుని, సరేనయ్యా, నీలో ఉన్న అహం తగ్గిందా, పరభావం పోయిందా, కారుణ్యం పెరిగిందా, ప్రేమ పెరిగిందా, అప్పుడు చెప్పయ్యా నీ సాధన అన్నారు. సో మనం ఏమిటి చేస్తున్నాం, వెనకాలేంటి? ధ్యానం చేస్తాం, వెంటనే ఇటు అటు తిరుగుతూ ఉంటుంది మైండ్. ఏ ఉద్రేకాలకైతే మనం వెళ్ళామో అందులోనే ఉండిపోతుంది మన మైండ్. డూ యూ కాల్ అది మనం ధ్యానం అంటాం? అంటే ధ్యానం ఎవరు ఎలా చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు కదా. కళ్ళు మూసుకు కూర్చోవడం ధ్యానమా, కళ్ళు తెరిస్తే ధ్యానం అవుదా? అలాంటివన్నీ మనం ఆలోచించుకోవడం. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే దేన్ని డిస్కస్ చేయడం కాదు, కానీ మన ఇంటెన్షనే మన కర్మ అంటారు మహాత్ములు. మానసికంగా మన సంకల్పమే మన కర్మ. సంకల్పించినప్పుడే ఒక్కటి వెయ్యాలి, వేసిన అకౌంట్ వెళ్ళిపోయిందా, వెయ్యకపోయినా ఒక్కటి కొట్టాలని సంకల్పించాను, నాకు అకౌంట్ వెళ్ళిపోయింది కొట్టినట్టు. వీళ్ళు ఇంతలాగా నన్ను పొగడటం లేదు. మన అందరికీ ఈగో ఎక్కువ కదండి, అన్ని చోట్ల నేను స్పెషల్. ఒకసారి పత్రికారి అమ్మాయి చాలా బాగా చెప్పింది ఈగో కోసం. ఆవిడ చెప్పారు, ఈగో ఇన్ని రకాలంటూ ఎక్కడికి వెళ్ళినా నన్ను స్పెషల్ అన్నారు, నేను వేసుకున్న డ్రెస్ని అందరూ గ్రేట్ అన్నారు. ఆడవాళ్ళకి ఎక్కువ, అంటే మగవాళ్ళకి ఉండదా అంటే అందరికీ ఉంటాయి కొంచెం. అయితే ప్రతి దగ్గర నేనేదో ప్రత్యేకం. నిజంగా ఆలోచిస్తే ఎవ్వరూ ప్రత్యేకం కాదండి. ఆ భావన సిమ్టమ్ ఏంటంటే ఈగో. ప్రతి ఒక్కరూ నన్ను గుర్తించారా లేదా, లేకపోతే వీళ్ళేం పనికిరారు, వాళ్ళు ఏంటండి సరైన వాళ్ళు కాదు. ఎవరైతే నువ్వు చాలా గ్రేట్ అంటున్నారో వాళ్ళే సరైన వాళ్ళు. వీళ్ళకి ఏం జ్ఞానం లేదండి అంటాం. ఎందుకు? వాళ్ళు నన్ను గుర్తించలేదు. చూడండి,
ప్రతి ఒక్కరు మీరు అనుకోవచ్చు, మనమే కాదండి. నేను ఒకసారి ఒక రోడ్డు పక్కన ఉన్న భిక్షగాడిని కూడా నేను కౌన్సిలింగ్ చేస్తే వాట్ హీ టోల్డ్ ఐ ఆమ్ ద సుప్రీం అన్నాడు. ఇది ఒక జబ్బు, ఇది పోగొట్టుకోవడం బతికుండగానే చేసుకోవాలి, లేకపోతే ఏ ఈగో ఫలితం అక్కడ చాలా సఫర్ అవుతాం మనం. ఇలా అలా కాదు. ఇదంతా ఇలాంటి క్యాంప్స్, ఇలాంటి సాంగత్యాలు మనకు ఆపర్చునిటీ ఇస్తున్నాయి. దిస్ ఈజ్ రాంగ్, ఐ హ్యావ్ టు చెక్ అని మనకు అనిపిస్తుంది. ఇంత ఈగో ఉంచుకోవడం ఏం గ్రేట్ కాదుట. నేను స్పెషల్ అండి, మిగతా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఐఎమ్ వెరీ స్పెషల్, ఈ భావన లేని వాళ్ళు ఉండరు. జ్ఞానం వస్తున్న కొద్దీ ఆ భావన డ్రాప్ అయిపోతుంది. అహమేవ పండిత అన్నట్టు ఒకటి వాళ్ళ ఇంట్లో కూర్చుని బయటకు వచ్చి అందరూ చూసి అహం నేను కూడా అంటే అహమేవ పండిత అంటే నేను ఒక్కడనే అన్నవాడు నేను కూడా పండితుడినే అన్నాడు. పైకి వచ్చేసి ఇంకా గొప్పవాళ్ళని చూశాడు. అహం న పండిత అన్నాడు, నేనేం పండితుడిని కాను అన్నాడు. నూతిలో కప్పలాగా ఉన్నంతసేపు నేనే గ్రేట్. కొంత మనకి తెలుస్తున్న కొద్దీ ఐఎమ్ నథింగ్. అందుకే ఆధ్యాత్మికతలో నథింగ్ అవ్వడం నేర్పుతాం, భౌతికత సంథింగ్ అవ్వడం నేర్పుతాం. ఎంత నథింగ్ అవుతే అంత డివైన్ ఫోర్స్ మన ద్వారా పనిచేస్తుంది. సంథింగ్ ఇంకా అడ్డుంటే అది రెసిస్టెన్స్ డివైన్ ఫోర్స్ పనిచేయడానికి. సో లైట్ ఆన్ ద పాత్లో డిజైర్ పవర్ ఆర్డెంట్లీ చిన్న అక్షరాలతో ఉంటుంది. బట్ దట్ పవర్ విచ్ మేక్ యూ నథింగ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది వరల్డ్. లైట్ ఆన్ ద పాత్ అనేది మోక్ష మార్గ ప్రదీపిక, మార్గ జ్యోతి అనే ఒక గ్రంథంలో ఈ విషయం రాసింది. ఏ పవర్తో నువ్వు నథింగ్ అవ్వగలవో ఆ పవర్ ఆర్జించు. సంథింగ్ అవ్వడం ఎవడైనా చేయగలడు. అవ్వడం ఏమిటి? మనల్ని ఏమి అవ్వకుండా ఉంటేనే మనలో ఉన్న అనంతత్వం బయటకు వస్తుందండి. బికమింగ్ లేదు, బికమింగ్ అజ్ఞానమే. అర్థమైందా? నేను ఇది అవ్వాలి, అది అవ్వాలి అన్నది అజ్ఞానం. నేనుగా నా నథింగ్గా ఉంటే టోటాలిటీ ఆఫ్ ద డివైన్ పవర్ మన ద్వారా ఇష్యూ అవుతుంది. అందుకని ఇదంతా కూడా కామలోక జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుందండి. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ షెల్నిట ఈ యక్ష కిన్నెర కింపురుషులుట సరదాగా వాడుకుంటారు. ఒక షెల్లుగా ఉండిపోతుంది అన్నానే, దానికి కొన్నాళ్ళు పోతే జీవం పోతే వాళ్ళు వాడుకుంటారు. ఆ షెల్ కూడా ఒక్కొక్కప్పుడు కొంతకాలం జీవం ఉన్నప్పుడు దాన్ని మనుషులు కొందరు స్పిరిట్స్ని ఆహ్వానించడం అని పని చేసినప్పుడు వాళ్ళు కిందకు వస్తారు. దానికి గత జ్ఞాపకాలు కూడా ఉంటాయి. ఈ యక్ష కిన్నెర కింపురుషులు దానిలో లైఫ్ వెళ్ళిపోయాక వాడుకుంటారు. వాడుకుంటే వాళ్ళకి దానికి గత జ్ఞాపకాలు వచ్చేటట్టు వాళ్ళు చేయగలరు. అలాగ సరదాగా వాడుకుని వదిలేస్తారు. మనతో పాటు కామలోకంలో మనకంటే బాగా పరిణతి చెందిన జీవులు ఉంటాయి. ఆ వాళ్ళని మనం కూడా అంత స్థాయికి వెళ్ళినప్పుడు గుర్తించగలం. అంటే ఎవరైతే ఇక్కడ చక్కటి పనులు చేశారో, దైవత్వంతో కనెక్షన్ ఉన్నటువంటి పనులు చేస్తున్నారో వాళ్ళని ఈజీగా అంటే అయితే మీరు ఒకటి అనుకోవచ్చు, దేవతా సాంగత్యం కూడా ఫైనల్ కాదు. త్రిపుర రహస్యంలో మరి ఎన్నో గ్రంథాలలో ఏం చెప్పారంటే ఒకే ఒక పరమాత్మ శక్తిని దేవతలందరి ద్వారా పనిచేస్తుంది. ఆ శక్తి లేకపోతే వాళ్ళు నథింగ్. కృష్ణమాచారి గారు, ఎకిరాల కృష్ణమాచారి గారు ఒక పుస్తకం రాశారు. అందులో కృష్ణుడి చివరి దశ. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తారు. ఆ ముసలకం ఏదో పడుంది, కొంత ఏదైనా చెయ్యి అంటాడు. ఇప్పుడు నేను ఏమీ చేయలేనంటాడు. మనకు చాలా కష్టం కలుగుతుంది అది చదువుతూ ఉంటే. అంత కృష్ణుడు నాలో ఉన్న శక్తి అంతా పోయింది, ఇప్పుడు నేనేమీ చేయలేను, నా అవతారం అయిపోయిందంటాడు. అంటే ఆ డివైన్ ఎనర్జీ ఉన్నంతసేపే ఎవరైనా పనిచేస్తారు. అది లేనప్పుడు ఎవ్వరం పనిచేయలేము. దేవతలు కూడా రాముడు ఏమనుకుంటాడో కృష్ణుడిని కొలిస్తే, ఆంజనేయుడు ఏమనుకుంటాడో శివుడిని కొలిస్తే అన్నవి లేవండి. అందరిలో ఒకే ఒక శక్తి పనిచేస్తుంది. మనం అనుకుంటాంగా నిద్ర కావాలి, ఆయనకి నిద్ర పుచ్చుతాం. మనకి లంచం కావాలి, ఆయనకి లంచం ఇస్తాం. మనకున్న అన్నీ ఆ భగవంతుడికి ఆపాదిస్తున్నాం. అక్కడ నిజానికి ఆ పరమాత్ముడికి ఏమీ అక్కర్లే. అందుకే యోగ వాసిష్టంలో శివుడు అలా చెప్పాడు, ఒక మూర్తిగా నన్ను ఆరాధించారంటే ఇట్ ఈజ్ ఎ సిన్ అన్నాడు, పాపం అన్నాడు. ఎందుకని? ఆ అనంతత్వాన్ని పరిమితం చేసి ఒక విగ్రహంగా చూడడం ఎంత తప్పండి. అలాగే భూమి మీద ఉన్న పదార్థాలతో నన్ను పూజిస్తే మరొక సిన్ అన్నాడు. అంటే ఆ అనంతత్వాన్ని మీరు దేంతో పూజించగలరండి? మీరు లేని స్థితిలో మీరు ఐక్యం అవ్వడం తప్ప చేసేది లేదు.
పూజించేవాడు లేని పూజ చెయ్యాలి అక్కడ. పూజ అంటే ఆరాధన, అంటే ఆయనతో ఏకీకృతం అవడం తప్ప మరొక హయ్యెస్ట్ థింగ్ లేనే లేదండి. అర్థమవుతున్నది కదండి. అందుకని కామ శరీరంలో ఈ షెల్ని కొంతమంది గొప్ప దేవతలు, అలాంటి దేవతలు అంటే మళ్ళీ మనం మర్చిపోకూడదు వాళ్ళు ఏంటి, వాళ్ళ ద్వారా కూడా. అందుకే దేవతలట తరించాలంటే మానవ జన్మ ఎత్తుతారు. ఎందుకంటే మనకు 5 ఇంద్రియాలే ఉన్నాయి, అయినా ఇంద్రియ సుఖాలు వదలలేకపోతున్నాం. వాళ్ళకి మహాసుఖాల్లో వాడు వదలలేరట ఆ సుఖాలు. త్యాగం ఒక్కటే మనిషిని పైకి తీసుకెళ్తుంది. త్యాగేనైక అమృతత్వ మానసః అన్నది ఉపనిషత్తు వాక్యం. అమృతత్వం రావాలంటే త్యాగం అవసరం. ఇతరులకు ఆనందించి ఆనందానుభూతి పొందడం, అది ఉత్కృష్టమైన త్యాగం. అప్పుడే తప్ప మనం ఆ స్థితిని పొందలేము. దేవతలు కూడా మానవ జన్మ ఎత్తితే ఇక్కడ కష్టాలు ఎక్కువ గనక మనం సులువుగా వైరాగ్యం పొందగలం. వాళ్ళకి వైరాగ్యం సులువు కాదు దేవతలకి. అందుకే దేవతలు మానవ జన్మ ఎత్తాలంటారు. దేనికండి? ముక్తి పొందడానికి. అందువలన అలాంటి అంటే వాళ్ళు మనకంటే కొన్ని ఫ్యాకల్టీస్ సంపాదించారు. సో అలాంటి ఉత్కృష్టమైన మనకంటే ఉన్నత స్థాయి జీవులు ఎన్నో పరిణతి చెంది ఉన్నాయిటండి, ఆల్రెడీ పరిణతి చెందిన ఉన్నాయి. వాళ్ళు కూడా కామలోకంలో కనిపిస్తారు. ఇంకా కొంతమంది ఇప్పుడు రైతులు అలా వాళ్ళకి ఫలానా కొండ దగ్గర దేవత కనబడి కొంతమందికి ఆ విజన్ ఉంటుంది, వాళ్ళు చూడగలరు, వాళ్ళ షేప్స్ కూడా చూడగలరు. అలాంటివి కనిపించడం కూడా భౌతిక లోకంలో కూడా కనిపిస్తారు. సో ఇక్కడ ఫైనల్గా ఆ కామ శరీరం నుంచి చాలా తనది అంతా అనుభవాలు అయిపోయాక కొంత ప్యూరిఫైడ్ అయ్యాక మానసిక స్థాయిలోకి వస్తారండి. ఆ మానసిక లోకం అంటే ఇట్ ఈజ్ ఒక స్వర్గం. అంటే కామ శరీరంలో 1, 2, 3 స్థాయిలు మానసిక లోకానికి దగ్గరగా ఉంటాయి. అక్కడి నుంచి మానసిక లోకంలోకి వస్తే భూమి మీద ఎప్పుడూ అనుభవించినంత సుఖం అనుభవిస్తూ ఉంటాయి. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడ కూడా ఎంత వాళ్ళు నిష్కర్మంగా నిస్వార్థంగా త్యాగంతో జీవించారో అవే వాళ్ళకి మిగతా ఎక్కువ స్వార్థంగా ఉన్న వాళ్ళకి అది అక్కడ ఉన్న ఆనందాన్ని పొందలేని అసమర్థత వస్తుంది. వాళ్ళు ఉంటారు, వాళ్ళు పొందలేరు. వాళ్ళ చుట్టూరా ఒక షెల్ లాగా అంటే వాళ్ళు మిగతా అవి పొందలేని స్థితి వస్తుంది. ఎవరైతే సంపూర్ణ నిస్వార్థతతో ఉంటారో వాళ్ళు గొప్ప ఆనంద స్థితిలో ఉంటారు అక్కడ. అందుకని కామ శరీరంలోంచి బయటకు వచ్చేసాక చాలా వరకు పోతాయి. ఇంకా బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎవరో తప్ప వాళ్ళు అక్కడ మానసిక శరీరంలో కూడా అక్కడ కూడా ఇదేనండి. ఎంత నిస్వార్థమైన జీవితం, త్యాగపూరితమైన జీవితం ఇక్కడ జీవించేమో. అయితే మీరు అనొచ్చు అదేమిటండి త్యాగంలో సుఖం ఏమిటంటే త్యాగేనైక తేన త్యక్తేన రంజితా అని ఒక ఉపనిషత్ మార్గం వాక్యం ఉంది. అంటే ఏంటి? అందులోనే ఆనందపడుతూ ఉంటాం. తేన త్యక్తేన రంజితా. రంజితా అంటే ఆనందపడ్డం. త్యాగంలోనే కానీ ఆనందం పెట్టకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్ తన మ్యూజింగ్స్ అనే పుస్తకంలో రాశారు. త్యాగంలో కానీ ఆనందమే లేకపోతే భూమి త్యాగమే ఉండకపోనేమో అంటాడు. అంటే త్యాగంలో ఎంత ఆనందం ఉందో ప్రతి ఒక్కరూ చవి చూసిన వాళ్ళే. అంత ఆనందం ఉంది కనుకే వాళ్ళు ఆనందపడుతూ ఉంటారట, త్యాగం చేస్తూ ఆనందపడుతూ ఉంటారట. ఒక చిన్న శ్లోకము, టైం అనుకున్నానండి, మనసి వచసి కాయే పుణ్యపీయూషపూర్ణా త్రిభువనముపకార శ్రేణిభిః ప్రీణయంతః పరగుణ పరమాణుం పర్వతీకృత్య నిత్యం నిజ హృది వికసంతః సంతి సంతః కియంతః. దీని అర్థం ఏంటంటే 3 లోకాలని పరోపకారంతో ఆనందపరుస్తూ ఇతరులలో ఉన్నటువంటి పరమాణువు అంత మంచి గుణాన్ని పర్వతవంత చేసుకుంటూ నిజహృది తన హృదయంలో ఆనందపడుతూ ఉన్నటువంటి సంతః సత్పురుషులు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అదే ఫైనల్ గోల్ అండి. అంటే మనం కూడా అదే స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు కామ శరీరంలోంచి మానసిక శరీరంలోకి వచ్చేసరికల్లా అక్కడ కూడానండి మనకి స్వార్థపూరితంగా ఈ సాహిత్యము అలాంటి వాళ్ళు స్వార్థరహితంగా ఉన్నవాళ్ళు హయ్యర్ ప్లేన్స్లో ఉంటారు. అంటే అక్కడ 1, 2, 3 స్థాయిల్లో. అక్కడ కూడా 7th to ఇలాగ ప్లేన్లు వెళ్ళడాలు ఉండవుట. అక్కడ వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారనమాట.
అంటే ఆ స్థాయి ఆ లక్షణం వచ్చేసరికల్లా వాళ్ళు ఆ ప్లేన్స్లో అయితే అన్ని ప్లేన్స్లో వాళ్ళు అందులో ఉన్న ఆనందాన్ని పొందలేరు. కిటికీల్లో లాగా ఫీల్ అవుతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అక్కడక్కడే మంచి గుణాలు ఉంటాయట, అక్కడున్న అంత అద్భుతమైన ఆనందాన్ని కొంచెంగానే అనుభవిస్తారు. ఎవరైతే ఇక్కడ పూర్తి నిస్వార్థతతో జీవిస్తున్నారో, పూర్తి జ్ఞానంతో, ఎవరు నిస్వార్థతతో జీవించగలరండి? జ్ఞానం ఉన్నప్పుడే నిస్వార్థత వస్తుంది. జ్ఞానం ఏం చేస్తుంది? బంధాలు ఇవన్నీ రైట్ కాదని తెలుస్తుంది. ఆ జ్ఞానం రానంతసేపు ఇవే రైట్ అనిపిస్తుంది. ఎప్పుడైతే అటువంటి జ్ఞానం వస్తుందో మనం అందులోంచి బయటపడిపోతాం. సో అలాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అక్కడ. సంపూర్ణమైన దాన్ని, సంపూర్ణ త్యాగశీలి జీవితం, సంపూర్ణ జ్ఞాన జీవితం గడిపిన వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్తారు. కానీ అది కూడా డ్రాప్ అయిపోతుంది. మానసిక శరీరం కూడా డ్రాప్ అయిపోయి కారణ శరీరంలో ఈ మానసిక శరీరంలో ఫస్ట్ 2 ప్లేన్స్ కారణ శరీరంతో ఈక్వల్గా ఉంటాయి. అంటే నెక్స్ట్ ప్లేన్ లక్షణాలు వచ్చేస్తున్నాయి. కారణ శరీరంలో కూడా చాలా ఇంకా అతి ఆనంద స్థితి ఉంటుంది. కానీ అక్కడ మనం చేసిన మంచి చెడ్డ ఎసెన్స్ అంతా ఒక పర్మనెంట్ యాటంగా కారణ శరీరం నుంచి నెక్స్ట్ బర్త్లోకి పాస్ ఆన్ అవుతాయి. అంటే మనం చేసినవన్నీ ఎంత అనుభవించగా ఇంకా మిగిలిపోతాయి కదండి, ఆ ఎసెన్స్ అంతా నెక్స్ట్ బర్త్లోకి వెళ్తుంది. సో ఈ విధంగా మనకి డ్రాప్ అయ్యేవి 3 శరీరాలే. మరణం అంటే ఒక అబ్బాయి నేను 1 సెంటీమీటర్ దూరం ఉంది, నేను కత్తితో పొడుచుకుంటున్నాను అన్నాడు. సరేనయ్యా, కానీ నువ్వు గుర్తుంచుకో, ఎందుకంటే అమ్మా నాన్న ఇక్కడ నన్ను బాగా బాధలు పెడుతున్నారు. సరే నువ్వు కామ శరీరంలోకి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళిపోవు, మరి అక్కడ చాలా బాధలు పడాలి, నీకు ఇష్టమేనా అన్నాను. అదేమిటది అన్నాడు. మీరు ఎప్పుడు చెప్పలేదు, మీరు నువ్వు అడిగితే కదా నేను చెప్తాను, నీ ప్లాన్ మార్చుకోకు. అంటే ఏంటి ప్లాన్ మార్చుకో? ఉంటే వద్దంటే వాళ్ళు ఇంకొంచెం గట్టిగా ఉంటారు. నువ్వు ప్లాన్ మార్చుకోకు, కానీ నువ్వు ఒకటి గుర్తుంచుకో, ఇక్కడ అమ్మా నాన్నకి కొంచెం దయనే ఏడిసింది, వాళ్ళకి ఆ దయ కూడా ఉండదు. నువ్వు ఆలోచించు, ఇది బాగుందో అది బాగుందో. ఇలా కొంచెం బోధపరిచేసరికి ఏం చేస్తున్నావు? టిఫిన్ తింటున్నాను అన్నాడు. కానీ నీ ప్లాన్ మార్చుకోకంటే అప్పుడు అంటాడు, అంటే నన్ను చచ్చిపోమంటారా? నేను అనలేదు, నువ్వు చెప్తున్నావు కదా, నీ ప్లాన్ ఎందుకు మార్చుకోవాలి, అలానే ఉండను. ఇక్కడ వింటున్న ఒక అబ్బాయి చాలా భయపడిపోయాడు. ఇలా అంటారేంటి లక్ష్మి గారు, చచ్చిపోమంటున్నారు, ఎందుకంటే వద్దంటే గట్టిగా పట్టుకుంటారు వాడు. ఆ మెంటాలిటీ అలాంటి. అక్కడ బాధలు పడాలా అన్నాడు, ఇక్కడికంటే ఎక్కువే బాధలు పడాలి, దానికి ముందే రెడీ అయిపో అన్నాడు. సో మనం అందరం కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, సడన్ డెత్లో చచ్చిపోయిన వాళ్ళు కూడా అక్కడ ఒక్కసారిగా కళ్ళు తెరిస్తే వాళ్ళకి కొంత టైం పట్టేస్తుంది. ఎందుకంటే అప్పుడు భూమి మీద ఉన్న మానవులు, కామశరీరంలో ఉన్న వాళ్ళకి కూడా మనం సాయం చేయొచ్చండి. అంటే మన యొక్క జ్ఞానంతో వాళ్ళనికి బోధపరచవచ్చు మనం. సో అది లెడ్బీటర్ గారు అలాగే ఒక బిషాప్ ఒక అతను కూర్చున్నట్టండి. ఇతని పార్టీకి వెళ్తే అందరూ మేడం ఇది పార్టీ, ఆయన ఇక్కడ కూర్చున్నట్టు. అప్పుడు లెడ్బీటర్ గారికి ఆ దృష్టి ఉంది కదా, ఏమి ఎందుకు కూర్చున్నారు, చనిపోయిన ఆయన అంటే, నేను అంతా కూడా ఇటుక కింద పెట్టాను, అది నువ్వు ఆ ఫలానా వాళ్ళకి ఇచ్చి, అందుకే నేను ఇంకా ఇక్కడ ఉండిపోయాను, సరే నేను ఇస్తాను, నువ్వు వెళ్ళిపో అన్నట్టు. అంటే చనిపోయిన ఆయనకు కూడా ఆయన ఉపకారం చేశాడు. అంటే ఇతను అదొక్కదానికోసం కనిపెట్టి కూర్చున్నాడు. అది చాలా ముఖ్యమైన పాయింట్, ఎవరికో అందజేయాలి. అలాంటిది అంటే మనకి అలా దృష్టి లేకపోయినా చనిపోయిన వాళ్ళని మనం జ్ఞానవంతులను చేయవచ్చు. మనం జ్ఞానవంతులమై భూలోకంలో ఉన్న వాళ్ళకి ఎలా జ్ఞానం ఇవ్వగలమో ఇక్కడ ఉపన్యాసాలు ఇవ్వడం అని కాదు, మన మనస్సుతోటే మనం వాళ్ళని హెల్ప్ చేయగలం, సంకల్పించడం, మనం బోధపరచడం మానసికంగా. సో మనం మరణించిన వాళ్ళకి కూడా మనం సహాయం చేయగలం, అటువంటి శక్తి మన దగ్గర ఉంది. అలాగే వాళ్ళకి ప్రార్థనలు ఎలా ఫలిస్తాయంటే భూమి మీద ఉన్న వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతున్నాయో. నేను ఒకసారి బాగా ఆయాసంతో ఉంటే ఒక ఆయన క్రిస్టియన్, ఒక ఆయన ముస్లిం వచ్చారు. వాళ్ళిద్దరూ లావుగా ఉండేవారు. చాలాసేపటి కళ్ళు ఇలా తెరిచేసరికల్లా కొంచెం కళ్ళు మూసుకుని చాలా హాయిగా అనిపిస్తుంది. ఏమిటా హాయిగా అనిపించిందంటే ఇద్దరు నీల్ డౌన్ చేసి ప్రార్థనలు చేస్తున్నారు. సో ప్రార్థన ఎఫెక్ట్ అంత చల్లదనం ఇచ్చిందా అనుకున్నాను. సో ఇలాగా మనం ఇక్కడ ఉపకారంలాగే అక్కడ కూడా వాళ్ళకి ప్రార్థనలతో ఉన్నత స్థాయికి వెళ్ళేటట్టుగా హెల్ప్ చేయగలం. ఈ పిండ ప్రధానాలు ఇవన్నీ చేస్తున్నారు కదండి, ఇవి కూడా కొంత హెల్ప్ చేస్తాయి. కానీ వాళ్ళ కర్మని మించినది మనం తీసేయలేము. కొడుకు పుడితే పుణ్యం వచ్చేస్తుంది, పుణ్యామనక నుంచి ఏమీ కాదండి. మనం చేసిన మంచి చెడ్డలే అక్కడ మనకి సహాయం చేస్తాయి తప్ప ముక్తి ఏమీ కొడుకుల వల్ల వచ్చేదండి. ఇదంతా కూడా ఎగ్జాజరేషన్స్. అందుకని ఆ ప్రయాణం సుగమం అవుతుంది మనం చేసే ప్రార్థనల బట్టి, మనం చేసే ఈ కర్మల్ని బట్టి. సో మరణానంతర స్థితి అన్నది మన చేతుల్లో ఉందండి, అది ఎవరి చేతుల్లో లేదు. మనం భూమి మీద ఎలా జీవిస్తున్నాం అన్న దాన్ని బట్టే మన మరణానంతర స్థితి ఆధారపడి ఉంటుంది. ఓకే అండి, నమస్తే. ఇప్పటివరకు లక్ష్మి గారు మరణాంతర జీవితం
అంటే మనం ఈ భౌతిక శరీరం వదిలేయటమే మరణం. ఈ భౌతిక శరీరం వదిలేసాక కూడా జీవితం ఉందా లేదా అని చాలా